ఇవాళ జీవన్ రెడ్డి గారు హిందూ మతానికి హిందువులకి అందరికీ చాలా డేంజరస్ గా మారుతా ఉన్నాడు. అలా పార్టీ విధానం ఏంది చెప్పిండు. రాహుల్ గాంధీ అంట. గాంధీ ఎక్కడికి వచ్చింది? మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్. మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్. ఇందిరా మొగుడు పేరు జహాంగీర్ మనమడు. గాంధీ ఎట్లయితాడు? గాంధీ ఎట్లయితాడు? జహాంగీర్ మనమడు. మధ్య పెడుతున్న భారతీయులందరినీ మనం అమాయకంగా ఉంటున్నాం. మీ పార్టీ స్టాండ్ ఇలా పార్టీ స్టాండ్ 370కి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ స్టాండ్ సిఐకి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ ఎన్ఆర్ఎస్కి వ్యతిరేకం పార్లమెంట్ చెప్పింది. కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం. హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి వయసేంది, ఆయన చేసే పనులేంది, ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది, భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం. మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం. రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం. కమలంపూర్ ఓటేద్దాం. మన పోలింగ్ ఏజెంట్ మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా, లోపల బుర్కా వేసుకుని వచ్చిన వాళ్ళు, పోలింగ్ బూత్ ల బుర్కా వేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి. జుట్టు మీదకెళ్లి ముఖం మీదకెళ్లి బుర్కా తీయాలి. వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటది. పరదా సాటుకు పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చూపెట్టాలి. బుర్కా తీయకుండా ఒక్క ఓటు వేయించేది లేదు. బుర్కా తీయకుండా. ఎవడు రోహింగ్యాకెళ్ళి వచ్చి పాడేండు, ఎవరు బంగ్లాదేశ్కి వచ్చి పాడేండు, ఎట్లా తెలుస్తుంది మనకు బుర్కాలు వేస్తే? బుర్కా అది రూల్. అది నేను చెప్తున్నది కాదు, అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఒక్క బుర్కా వేసుకుని ఒక్క ఓటు అడగిచ్చేది లేదు. స్ట్రిక్ట్ గా ఉండాలి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా. హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్. ఈ రానున్న మే 13 ఎలక్షన్ అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.